వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినకాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో వేంచేసి ఉన్న నల్లమరమ్మ ఆలయం పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లమరమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆ స్థలానికి చెందిన భూ యజమానులు, గ్రామ నాయకులు బుద్ధ సత్యనారాయణ, బుద్ధ ప్రవీణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ చంద్రకళ, గ్రామ నాయకులు బెజవాడ బాబ్జీ తదితరులు మాట్లాడుతూ దీనిపై స్పందనలోనూ రెవెన్యూ ఆఫీస్కు ఫిర్యాదులు చేశామని అన్నారు. ఆ ఫిర్యాదుకు స్పందించి అధికారులు సర్వే నంబర్ 21/1 భూమి తమకు చెందినదని నిర్ధారించారని అన్నారు. అయినా కూడా అధికారులు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా నలుగురు వ్యక్తులు అక్కడున్న గ్రామస్తులతో గుడి నిర్మాణం పేరుతో మాపై దాడులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూస్తున్న అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుడి నిర్మాణానికి కావలసిన భూమిని మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇస్తామంటున్నాం కదా అని మాకు తెలియకుండా అక్రమంగా కడుతున్నారని అన్నారు. ఈ ఆలయానికి గతంలో 7 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, నేడు అవి ఏవీ పట్టించుకోకుండా ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముఖం ద్వారా కోరారు. గుడికి సంబంధించి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన ఈ పత్రాలు మీ అందరికీ చూపిస్తూ వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందులో భాగంగా ఈ సమాచారం నాకు ఇచ్చిన వారు ఎవరంటే R&B పౌర సమాచార అధికారి గారు. వారు ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ నేను మ్యాటర్ ఒకటి జస్ట్ చిన్న పాయింట్ చెప్తున్నాను. అనకాపల్లి టౌన్ సిఐ గారు 9/1/2024 రాసిన ఉత్తరంలో వివాదంలో ఉన్న స్థలం విషయానికి సంబంధించి R&B స్థలంగా ధృవీకరించమన్నారు అని రాతపూర్వకంగా ఉంది. అయితే R&B అధికారి గారు ఇలా ఇవ్వడం అనేది వాస్తవానికి న్యాయ విరుద్ధం, చట్టవిరుద్ధం. ఎందుకు అంటే అది నిర్ధారించాల్సింది రెవెన్యూ వారు. కానీ పోలీస్ అధికారి చెప్పడం వల్ల, వాళ్ళు సూచించడం వల్ల, వాళ్ళు ధృవీకరించమండం వల్ల మేము ధృవీకరించమన్నామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడదాం. దాని తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారు అంటే సిఐ గారు లేదా అనకాపల్లి టౌన్ స్టేషన్ సంబంధించిన పోలీస్ అధికారులు వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B డిపార్ట్మెంట్ వారికి రాసిన లేఖ, దానిలో ఏమనుందంటే ఒక పాయింట్, ఇక్కడ వీళ్ళు 21/1 సర్వే నెంబర్ గురించి మాట్లాడడం జరిగింది. దాని గురించే లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసిన దానిలో బుద్ధ సత్యనారాయణ గారు, ఈ లెటర్లో బుద్ధ సత్యనారాయణ గారు ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని వారి స్థలంలో కొంతమందిపై FIR నమోదు చేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరంటే ముల్లేటి శివాజీ, పెద్దిశెట్టి రమేష్, అలాగే బుద్ధ నాగేశ్వరరావు అనే వ్యక్తులు. ఈ నలుగురు వ్యక్తుల మీద FIR నమోదు చేయడం జరిగింది. FIR ఎప్పుడు నమోదు చేశారు అంటే 8/1/2024. FIR కాపీ కూడా నా దగ్గర ఉంది. అయితే ఇందులో భాగంగా వారు నలుగురే కాకుండా ఇంకా చాలా మంది వారి వెనకుండి ఈ దౌర్జన్యంలో టీమ్గా ఏర్పాటు చేసిన కుట్రలో ప్రజలను రెచ్చగొట్టడంలో ఆలయానికి సంబంధించిన అన్ని విషయాలు గ్రామస్తుల్లో తప్పుడు సమాచారం అందించి వారిని అందరినీ రెచ్చగొట్టి లేనిపోనివి ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ మాపై దుష్ప్రచారం చేస్తూ మేము గుడిని తీసేయమన్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. గుడిని యాక్చువల్గా కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నా కూడా గుడి అక్కడే ఉండాలని చెప్పి హుదూద్ సమయంలో గుడి పడిపోతే దగ్గరుండి ఆ గుడిని నిర్మించింది మా నాన్నగారు. దానికి సంబంధించి ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే తర్వాత గుడి హుదూద్ తుఫాన్ టైంలో పడిపోతే ఆ గుడికి సంబంధించి చెట్టుతో సహా ఆలయం మొత్తం పడిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి, అంటే అంతకు ముందున్న దానికంటే మా స్థలంలో ఇంకా వెనక్కి వెళ్ళి నిర్మాణం చేపట్టి దానికి పునర్నిర్మాణ కమిటీలో ఇంకా చాలామంది పెద్దలు అందరినీ కలిపి గ్రామస్తుల సహకారంతో మళ్ళీ గుడిని నిర్మించడం జరిగింది. ఆ గుడిని నిర్మించిన తర్వాత అక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు కూడా ఆ బోర్డు మీద నాన్నగారి పేరే ఉంటుంది. అలాగే ఈ సైటు మాదే, నిర్మించింది నాన్నగారే. దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఈ రోజుకి నాన్నగారి పేరు మీదే ఉంది. గుడి మాదని స్పష్టంగా ఉన్నా, మాకు అడ్డుగా ఉన్నా, మా స్థలానికి అడ్డుగా ఉన్నా, ఆ దేవత మీద ఉన్న నమ్మకంతో, ఇష్టంతో, గౌరవంతో, భక్తితో మేము అలాగే ఉంచాం. అయితే అంతకు ముందుండే 3 బడ్డీలు మాకు అడ్డుగా ఉన్నాయి మాత్రం మేము తొలగించడం జరిగింది.
అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే అడ్డు పెట్టుకుని అమ్మవారిని అడ్డు పెట్టుకుని మాఫియా ఎలా తయారయ్యారంటే భూ కబ్జాలు చేయడం, అందిన వారినన్నా బెదిరించడం, వాళ్ళు బెదిరించింది కనుక ఒప్పుకోకపోతే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టానా రాచి రంపాన పెట్టి రకరకాలుగా హింసించడం, మాకు అధికారులు అండా రాజకీయ నాయకులు అండా ఉంది మేము ఏమన్నా చేస్తామని విర్రవేగడం, భౌతిక దాడులకు పాల్పడడం, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం, ఇవన్నీ పబ్లిక్ గా చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆపండి అని పలుమార్లు హెచ్చరించిన, ఇక్కడ పక్కాగా సీసీ ఫుటేజ్ ఉన్న ఆర్ఎన్బిలో ఉంటే మేము ఎవరికి చెప్పక్కర్లేదు, ఆర్ఎన్బిలో ఉంటే మాకు కట్టేసుకోవచ్చు, ఆర్ఎన్బిలో మాకు అప్రూవల్ ఇచ్చేశారు, మేము ఏం కట్టినా ఎవడు అడిగేవాళ్ళాడు ఆపేవాళ్ళాడు మేము చేసి చూపిస్తాం అని సవాలు చేస్తూ పైగా మా మీదే తప్పుడు కేసులు పెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. నేను ఊరికే మాటపూర్వకంగా చెప్పట్లేదు, ప్రతిదీ ఆధారాల పూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు విషయంలోకి వెళ్తే టౌన్ సిఏ దానిలో ఒక సెంటెన్స్ ఉంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఎక్కడ మేము కంప్లైంట్ ఇచ్చిన సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఇప్పుడు నల్లమారంతల గుడి వెనక భాగంలో ఈ మధ్య కాలంలో అక్రమంగా నిర్మిస్తున్న గోడ అక్కడ కనబడుతుంది స్పష్టంగా కళ్ళకి మీ అందరికీ. ఆ గోడ పునాది మొత్తం అన్ని కూడా ఈ మధ్య నిర్మిస్తున్న విషయం క్లియర్ గా తెలుస్తుంది. అది దానికి సంబంధించి మేము కంప్లైంట్ ఇచ్చాం. దానికి సంబంధించి రాసిన దానిలో మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఏమని తేలిందంటే అక్కడ ఉన్న ల్యాండ్ అనేది సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న ల్యాండ్ అనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి చెందింది అని ఇచ్చారు. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి చెందింది అనేది ఇచ్చారు, బాగానే ఉంది, తెలుగుగా ఇచ్చారు. కాకపోతే అది వేరే విషయం. ఆర్ఎన్బిలో 1 అడుగు ఉందా, 100 అడుగులు ఉందా, 10 అడుగులు ఉందా, అసలు ఎన్ని అడుగులు ఆర్ఎన్బిలో ఉంది, ఎన్ని అడుగులు మా సర్వే నెంబర్లో ఉంది అనేది స్పష్టం లేదు. ఇక్కడ ఉండాల్సిందే అది, ఎందుకంటే వాళ్ళు కడుతుంది అక్రమ కట్టడం అని మేము కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కడుతున్నది మా సైట్లో ఉందా ఆర్ఎన్బిలో ఉన్నదా అనేది ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఈ విధంగా ఇవ్వడం వల్ల అసలు మాకు తెలిసింది అంటే రెవెన్యూ పరిధిలో ఆర్ఎన్బి పరిధిలో ఉంది అంటే ఏ విధంగా తెలిసింది? రాతపూర్వకంగా ఎవరైనా ఇచ్చారా, లేకపోతే వాళ్ళు అనుకున్నారా, ఎవరైనా చెప్పారా అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముల్లేటి శివాజీ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది అధికారులకి, రెవెన్యూ వారికి, తహసీల్దార్ వారికి. వాళ్ళు పెట్టిన కంప్లైంట్లో వాళ్ళు ఏమిచ్చారంటే ఎక్కడా కూడా నల్లమారం తల్లి గుడి దగ్గర సైట్ అని మెన్షన్ చేయకుండా, మా పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా అత్యంత తెలివిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్లో ఏమని ఇచ్చారు అంటే సర్వే నెంబర్ 4 అంటే ఇక్కడ ఉన్న రోడ్డు, అది ఎక్కడి నుండి అంటే అక్కడ సుమారుగా మన రామాపురం ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ శ్మశానం దాకా ఉంటుంది. ఇందులో అక్రమ కట్టడాలు చేస్తున్నారంటే ఇంకా కొనసాగిస్తున్నారు, ప్రెజెంట్ అవుతూ ఉందని. కట్టేశారు అని ఇవ్వలేదు, కడుతున్నారు అని ఇచ్చారు కదా. మేము 7వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్లో, 8వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. ఈ సర్వే నెంబర్ 4లో అక్రమ కట్టడాలు అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది నల్లమారంతల గుడి దగ్గరే. అంటే ఆయనే మొత్తం దగ్గరుండి కట్టిస్తూ ఆయనే కంప్లైంట్ పెట్టారు అది తొలగించమని. అంటే నల్లమారంతల గుడి తొలగించమని ముల్లేటి శివాజీ అనే వ్యక్తి అధికారులకు కంప్లైంట్ పెట్టాడు ఈ రోజున. సో అది తొలగించాల్సిన అవసరం లేదు, తొలగించకూడదు, గుడిని అలాగే ఉంచాలని నేను మళ్ళీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ అక్రమంగా కట్టిన తొలగించమని పెట్టడం జరిగింది, గుడిని మాత్రం అక్కడే ఉంచాలని నొక్కి ఒక్కానించడం జరిగింది. ఇప్పుడు అలాగే రోడ్డుకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్రమ కట్టడాలు తొలగించాలని ఇచ్చిన ఆ స్ఫూర్తి నన్ను ఎంతో నాలో స్ఫూర్తిని ఉద్వేగాన్ని రగిలించింది. దానివల్ల నేను కొత్తూరు, పిసినగాడ, అలాగే ఇక్కడ సత్యనారాయణపురం పంచాయతీలకు సంబంధించి ఆర్ఎన్బి పరిధిలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఆక్రమించారో నివేదిక ఇవ్వడంతో పాటు ఆ అన్ని తొలగించాల్సిందిగా అధికారులకు నేను కూడా పెట్టడం జరిగింది. ఆ అన్ని ఎప్పుడు తొలగిస్తారో నాకు తెలియదు. కానీ వీళ్ళు లెటర్ పెట్టిన ఒక్క రోజులోనే ఎంతమంది మా కట్టడాలని తొలగించమని, లేదా అక్రమంగా ఉన్న కట్టడాలు తొలగించమని, వాళ్ళ కట్టింది తొలగించమని, అసలు అక్రమంగా ఏది ఉందో ఏది లేకుండా ఉందో తెలియకుండా నివేదికలు ఇచ్చారు కదా. మాదైతే పక్కాగా జరాతీలో ఉంది, మావన్నీ కూడా జరాతీలో ఉన్నాయి, దానికి కోర్టు ఆర్డర్ ఉంది. నెక్స్ట్ మాకు స్టే ఆర్డర్ కూడా వచ్చేసింది. ఓపెన్ గా మీడియాలో పబ్లిక్ ఎంత చెప్తున్నా, స్టే ఆర్డర్ కూడా వచ్చింది. అంటే స్టే ఆర్డర్ వచ్చే కూడా కన్స్ట్రక్షన్ చేస్తే అది ఎంత నేరమో మీ అందరికీ తెలిసిందే. అన్నా కానీ అక్రమంగా 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. పోలీసులకి నేను ప్రతి క్షణం కూడా జరుగుతున్న అప్డేట్ మొత్తం పోలీసు వారికి, రెవెన్యూ వారికి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి, సర్వే డిపార్ట్మెంట్ వారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మొత్తం దగ్గర ఒక 50 కరెస్పాండెన్స్లు చేయడం జరిగింది. స్పందనలో మన జనవరి 7వ తారీఖు నుండి ఈ రోజు వరకు 12 కంప్లైంట్లు, తర్వాత మొత్తం కరెస్పాండెన్స్లో 50కి పైగా కంప్లైంట్లు, ఇన్ఫర్మేషన్లు పెట్టడం జరిగింది. అంటే నేను చేసేది ప్రతిదీ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు మాత్రం అక్రమంగా కట్టడం ఏమాత్రం ఆపలేదు. పోలీసులు వచ్చి హెచ్చరించినా కూడా వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతూ దౌర్జన్యంగా అక్రమంగా రౌడీజంగా చెలరేగిపోతున్నారు. చెలరేగిపోవడమే కాకుండా మళ్ళీ మేము అక్రమంగా కట్టామని చెప్పి ఆరోపణలు చేస్తూ, మేము భూ కబ్జాలకు పాల్పడ్డామని ఆరోపణలు చేస్తూ, మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి నివేదికలు ఇప్పిస్తూ, ఈ విధంగా మాలాంటి వారినే నాన్నగారు
ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిపై, అలాగే ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా పనిచేస్తున్న బెజవాడ చంద్రకళ గారి భర్త అయిన మస్తాన్ గారి మీద అత్యంత గౌరవంగా ఉండే వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. ఎటువంటి ప్రూఫ్లు లేకుండా, సరైన విధానం లేకుండా. దానికి సంబంధించి కూడా నేను తర్వాత మాట్లాడతా. అయితే ఇలా ఎటువంటివి లేకుండా అక్రమ కేసులు బనాయించింది పక్కన పెడితే, ఇప్పుడు అన్ని ప్రూఫ్లు ఉండి పక్కాగా పబ్లిక్గా పట్ట పగలు జేసీబీని పెట్టి ఊరందరి ముందు పడగొట్టిస్తున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే అధికారులు ఇంత కళ్ళు మూసుకుని నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మమ్మల్ని రాచి రంపాన పెట్టి అన్ని విధాల చిత్రహింసలు పెట్టి, మా తాతయ్య గారికి 91 ఏళ్ళు, ఆయన చావు బతుకుల మధ్య ఉంటే మేము ఇలాంటివన్నీ తట్టుకోలేక మేము అక్కడికి ఇక్కడికి తిరుగుతూ రాత్రులు నిద్రలు లేకుండా భయభ్రాంతులకు గురవుతూ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ కంటి మీద కునుకు లేకుండా ప్రతి అధికారి దగ్గరికి తిరగాల్సి వస్తుంది. అనకాపల్లి మండలం పిసినిగడ పంచాయతీ బిఆర్టీ కాలనీ ఉన్నటువంటి నర్మలం గుడి దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరి ముందుకి రావడం జరిగింది. ముఖ్యంగా బిఆర్టీ కాలనీ చిన్నవాళ్ళకు, పెద్దలకు అందరికీ నా యొక్క విన్నపం, నర్మలం గుడి కట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నా సహాయ సహకార్యాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గుడి మీ అంతా 1 సెంటు కోసం ఆలోచిస్తున్నారు. గుడి అంతా కలిపి సెంటు లోపం ఉంటుంది. నేను 2-3 సెంట్లలో అద్భుతంగా కట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, ప్రజలందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, గుడి నిర్మాణం అని తప్పుదారి పట్టించి ఒక వ్యక్తి, ఒక కుటుంబం మీద దాడి చేసే విధంగా అరాచకాలు చేస్తున్నారు 4 వ్యక్తులు. ఆ 4 వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రజలందరూ ఆ విషయం తెలుసుకోవాలి. గుడికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే పలుమార్లు బిఆర్టీ కాలనీ గత 20 సంవత్సరాలు బట్టి ప్రతి గుడికి విరాళం ఇచ్చిన వ్యక్తిని, నా సహాయ సహకార్యాలు అందించినటువంటి వ్యక్తిని. అలాగే బిఆర్టీ కాలనీ యొక్క నర్మలం గుడికి మేడేపల్లి పాపారావు గారు, నేను, మురళి, అలాగే అల్లు అప్పారావు, అలాగే సతీష్ అంటే బోరింగ్ రాను కొడుకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఆయన కలిపి మేము ఈ గుడికి 7,90,000 గ్రామ పెద్దల సమక్షంలో ఆడారు శ్రీనివాసరావు, అలాగే సత్యబాబు, ఆడారు సత్యబాబు, మరి మద్దాల నాగప్పారావు, మరి బుద్ధ సత్యనారాయణ గారు, మరి వగైరా పెద్ద మనుషుల ద్వారాగా మేము ఆ గుడికి ఏ విధంగా 7,90,000 తెచ్చామో తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని సంప్రదించకుండా, గుడి యొక్క మంచి విధంగా చేద్దామని మమ్మల్ని కలుపుకోకుండా ఒక 4 వ్యక్తులు గుడికి ఏదో మంచి చేస్తున్నట్టు, ఊరికి మంచి చేస్తున్నట్టు, గుడి నిర్మాణం చేస్తున్నామని చెప్పి లేనిపోయిన తప్పుదారి పట్టించి గొడవలు సృష్టించి ఊరి కోసం పోరాడుతున్నామని జనాలను నమ్మించి మా మీద దాడులు చేయించడానికి చూస్తున్నారు. ఎందుకంటే బిఆర్టీ కాలనీలో 70% ఎవరులే మాత్రమే ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ మా ఆవిడ, మరి మేము కూడా మా ఆవిడ నేను కలిపి సిఏ గారిని, డిఎస్పీ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా దయచేసి డిపార్ట్మెంట్లు కూడా దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా లేకుండా సక్రమంగా నడిపిస్తారని, అలాగే భవిష్యత్తులో ఇదే ప్లేస్లో అవసరమైతే మా నాన్నగారు సంపాదించిన ఆస్తేనే ఆయనకి రాసో, లేదంటే ఆయన ఒప్పించో చేయడానికే సిద్ధంగా ఉన్నాను. ఇదే ప్లేస్లో ఇక్కడ సెంటు కోసం గొడవలు అవుతున్నాయి, 2 సెంట్లు ఒప్పించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, అల్లర్లో గొడవలు లేకుండా, చట్టవిరుద్ధంగా వెళ్లకుండా, చట్టపరంగా ఎటువంటి కేసులు లేకుండా ఒప్పించి మంచిగా వెళ్దామని కుర్రోళ్ళందరికీ పేరుని తెంచుకొని వాళ్ళు చెప్పే మాటలు నమ్మి తప్పుదారి వెళ్ళొద్దని కుర్రోళ్ళు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.